ప్రస్తుతం చేనేతకు క్రేజ్ పెరుగుతోంది. చేనేత దుస్తులు వాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. జనం ఆసక్తికి తగ్గట్లుగా మోడర్న్ స్టైల్స్ ని జోడించి హ్యాండ్లూమ్స్ తెస్తున్నారు వీవర్స్. ప్రస్తుతం సిటీ జనం కూడా చేనేత మీద ఆసక్తి చూపెడుతున్నారు. జనాన్ని అట్రాక్ట్ చేస్తున్న చేనేతలపై నేషనల్ హ్యాండ్లూమ్స్ డే సందర్భంగా ఓ స్పెషల్ స్టోరీ. ఆదరణ లేక అప్పుల పాలై ఉసురు తీసుకుంటున్న నేతన్నల జీవితాలల్లా వెలుగులు నింపేందుకు ముందుకొచ్చినాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. చేనేతలకు ఆదరణ పెంచేందుకు కృషి చేస్తున్నాయి. అందులో భాగంగానే ఆగస్టు 7న నేషనల్ హ్యాండ్లూమ్ డే జరుపుకోవాలని 2015లో ప్రకటించింది కేంద్రం. అప్పటి సంధి అధికారికంగా హ్యాండ్లూమ్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. పబ్లిక్ ల అవగాహన పెంచేందుకు హ్యాండ్లూమ్ వాక్, హ్యాండ్లూమ్ ఎక్స్పోలు నిర్వహించింది తెలంగాణ సర్కార్. ప్రభుత్వ ఉద్యోగులందరూ వారానికి ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలని ఇప్పటికే పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. ఐటీ ఉద్యోగులు కూడా చేనేతకు చేయూతనిచ్చేందుకు ఒకరోజు తప్పనిసరిగా హ్యాండ్లూమ్ దుస్తులు వేసుకునేందుకు ముందుకొచ్చారు. చేనేత రంగాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు మంత్రి కేటీఆర్. హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఇప్పటికే 1283 కోట్లు కేటాయించినమని చెప్పిండ్రు. చేనేత రంగాన్ని, చేనేత కళాకారుల్ని ఆదుకోవడం ఒక ప్యాషన్ గా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. చరిత్రలో ఏనాడు లేని విధంగా ఈ సంవత్సరం బడ్జెట్ ఎప్పుడైతే ప్రవేశపెట్టామో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆశీస్సులతో 1283 కోట్ల బడ్జెట్ని చేనేత మరియు టెక్స్టైల్ రంగానికి కేటాయించిన మొట్టమొదటి ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మన రాష్ట్రానికి ప్రధానమంత్రి గారు వచ్చినా, రాష్ట్రపతి గారు వచ్చినా, దేశ అంతర్జాతీయ ప్రముఖులు ఎవరు వచ్చినా వారికి మన పోచంపల్లి స్టోల్స్ కానీ, మన చేనేత ఉత్పత్తులు కానీ ఇవన్నీ కూడా ఇస్తూ విశేషమైన ప్రాచుర్యం వాటికి కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి మంత్రి పిలుపుతోటి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ శాఖ కూడా చేనేత రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటుంది. జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా తెలంగాణ చేనేత వస్త్రాలతోటి ఎక్స్పోలు నిర్వహిస్తుంది. నేత కార్మికులు మరమగ్గాలపై ఆధారపడి జీవించే వారి బాగు కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ శాఖ డైరెక్టర్ శైలజ రామయ్యార్. ఈ నెల 10, 11 రోజులలో హ్యాండ్లూమ్ సెల్లర్స్, బయర్స్ తోటి సమావేశమై సమస్యల మీద మాట్లాడతామన్నారు. ఒక బయర్ సెల్లర్ మీట్ 10, 11వ తారీఖు కూడా జరుపుతున్నాము. ఈ బయర్ సెల్లర్ మీట్లో బయర్స్ ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల నుంచి, రీటైల్ మార్కెట్ నుంచి, తర్వాత ఎక్స్పోర్టర్స్ కూడా ఇన్వైట్ చేస్తున్నాము. ఈ చేనేత రంగాన్ని కాపాడాలి, చేనేత రంగంలో ఇంకా కొంచెం ప్రోత్సాహంతో అభివృద్ధి అనేది అవుతుంది, ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని ఒక ఆలోచనతో ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం టేకప్ చేస్తున్నాం. సిటీలో జరిగే ఎక్స్పోలు, డిజైనర్ బొటిక్స్లలో చేనేత కలెక్షన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. హ్యాండ్మేడ్ కావడంతో వీటికి రేటు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. వీటి ధరలు తగ్గియాలన్నా, నేత కార్మికులను పైకి దేవాలన్నా చేనేతల మీద జీఎస్టీ ఎత్తేయాలంటున్నారు కార్మికులు. ఒకవైపు చేనేతని ధరించాలని చెప్తూనే ఇంకొక వైపు మళ్ళీ వాళ్ళని వెనక్కి నెట్టబెట్టబడుతుంది. అట్లాంటి పరిశ్రమ ఒకవైపు కాస్ట్లీ అని మాట్లాడుతూనే ఇంకొక వైపు జీఎస్టీ భారం పడడం వల్ల వాళ్ళకి ఇంకెక్కువ భారం అవుతుంది. అంటే మళ్ళీ ఈరోజు ఏంది, గత ఈ 3-4 సంవత్సరాల నుంచి కనీసం కస్టమర్ వస్తున్నారు, ఇది ప్రోడక్ట్ కొనాలి, మేము చేనేతను ధరించాలి, చేనేతను ఆదరించాలని. సో ఈ టైంలో ఏమైపోయిందంటే ఈ జీఎస్టీ భారం పడడం వల్ల మళ్ళీ ఇప్పుడే కాస్ట్లీ, ఇంకొంచెం కాస్ట్లీ అవుతుందని మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం. ఫ్యాషన్ మోజులో గతంలా కొంత ఆదరణ తగ్గినా ఈ మధ్య కాలంలో జనం చేనేత వస్త్రాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫాస్ట్ జనరేషన్ లా హ్యాండ్లూమ్స్ బెటర్ అంటున్నారు ఫ్యాషన్ ప్రియులు. చేనేతనే థీమ్ గా తీసుకుని ప్రాజెక్టులు చేస్తున్నారు కొందరు డిజైనర్లు. ముఖ్యంగా హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ తోటి వస్తున్న లాంగ్ ఫ్రాక్స్, స్కర్ట్లు, మోడర్న్ వెస్ట్ కోట్స్, కుర్తీలు, చుడిదార్స్ ను ఇష్టపడుతున్నారు యువతులు. పెద్దవాళ్లు రేటు ఎక్కువైనా నేత చీరలను కొనేస్తున్నారు. పోచంపల్లి, గద్వాల, సిరిసిల్ల లాంటి తెలంగాణ బ్రాండెడ్ పట్టు చీరలకు గిరాకీ రోజురోజుకు పెరుగుతుంది.